హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయగలరు. నా ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఆహ్, ఇంకా టాపిక్‌లోకొచ్చేస్తే ఈరోజు నేను మీకేం చూపించబోతున్నాను అనంటే ఆహ్, లైక్ ఈరోజు నేనేం చెప్తున్నాను అంటే ఇది ఎస్పెషల్లీ ఎవరైతే వాళ్ళ కంపెనీ నేమ్స్ ఆర్ లోగోస్‌ని ఆహ్, షర్ట్స్ మీద ప్రింట్ వేయించాలనుకుంటారో వారి కోసం అనమాట. ఎస్పెషల్లీ ఇది ఇంకా ఎక్కువగా చెప్పాలి అనంటే ఎస్పెషల్లీ ఫర్ జెంట్స్ అనమాట. యాక్చువల్‌గా లేడీస్ అందరూ కూడా బ్లౌజెస్ మీద డిజైన్స్ వేయించుకుంటూ ఉంటారు కదా! ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుంటారు. అలాగే మనము షర్ట్స్ మీద కూడా వాళ్ళకిష్టమైన నేమ్స్ రాయడం, లేకపోతే లోగోస్ ప్రింట్ చేయడం, వాళ్ళ కంపెనీది ఏదైనా లోగో ఉంది అనంటే, ఆ లోగోని లైక్ కస్టమైజ్ చేయించేసేసి మనము వాళ్ళకిష్టమైన థ్రెడ్స్ తోటి ఏ థ్రెడ్ కలర్ కావాలంటే ఆ థ్రెడ్ కలర్ తోటి మనము కస్టమైజ్ చేసి ప్రింట్ చేస్తాం. ఐ మీన్ ఎంబ్రాయిడరీ చేస్తామనమాట. ఆహ్, ఇంకా ఎవరైతే కొత్తగా వాళ్ళ స్మాల్ బిజినెస్‌ని స్టార్ట్ చేశారో, సో వాళ్ళు అడ్వర్టైజ్ చేయాలి అనుకుంటున్నారో త్రూ వాళ్ళ ఎంప్లాయీస్ ద్వారా, వాళ్ళు వేసుకునే షర్ట్స్ ద్వారా, షర్ట్స్ మీద మనం ప్రింట్ అనేది చేస్తామనమాట. సో ఇక్కడొచ్చేసేసి నాకు ఒక అంకులు కొన్ని షర్ట్స్ ఇచ్చారనమాట. లైక్ 22, 25 అట్లా ఉంటాయన్నమాట. కాకపోతే ఫస్ట్ నాకు శాంపిల్ కోసం కొన్ని 6 షర్ట్స్ అనేది ఇచ్చారు. ఆహ్, తనది లైక్ హోమ్ రెనోవేషన్స్ అండ్ ప్లంబింగ్ వర్క్స్ చేస్తారనమాట వాళ్ళు. సో వాళ్ళ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ కోసం తను కొన్ని షర్ట్స్ తీసుకొని వచ్చారు. ఆ షర్ట్స్ మీద వాళ్ళ ఫోన్ నంబరు ప్లస్ వాళ్ళ కంపెనీ నేమ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ నేము వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తారో అది కావాలని అడిగారు. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ సైడ్ వచ్చేసేసరికి యాక్చువల్లీ పాకెట్ మీద అడిగితే మళ్ళీ పాకెట్ మీద మనం వేస్తే పాకెట్ క్లోజ్ అయిపోతుంది అనేసేసి రైట్ సైడ్ రాయమని చెప్పారనమాట. రైట్ సైడ్ రాసాను. అదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా! రైట్ సైడ్ అట్లా వాళ్ళ కంపెనీ నేమ్ తోటి రాసి దాని మీద ఫోన్ నంబర్స్. కలర్ కస్టమైజేషన్ అనేది తనే సెలెక్ట్ చేసుకున్నారు. నేమ్ వచ్చేసేసి ఆరెంజ్ కలర్ కావాలన్నారు. ఫోన్ నంబర్స్ వచ్చేసేసి బ్లూ కలర్‌లో కావాలన్నారు. సో ఆ విధంగానే వాళ్ళు చెప్పిన విధంగానే కస్టమైజేషన్ అనేది చేశామనమాట. సో మొత్తం అవుట్‌పుట్ అయితే వచ్చిన తర్వాత చాలా వచ్చింది. అంకుల్‌కి కూడా నచ్చిందనమాట. తను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్‌కి కూడా చాలా రిఫర్ చేస్తానని చెప్పారు. నాకు కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపించింది. ఇగో వేసుకుంటే బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుందనమాట. ఆహ్, సో అలాగే మీకేదైనా లోగో ఉంటే కూడా దాన్ని కూడా కస్టమైజ్ చేయించి డిజైన్‌లా వేస్తామనమాట. అంతేకాకుండా షర్ట్స్, వేస్ట్ కోట్స్ మీద కూడా ఫ్లవర్స్, బంచెస్ లైక్ ఇప్పుడు లేటెస్ట్‌గా యానిమల్ పిక్స్ లైక్ లయన్, టైగర్ పిక్స్ కూడా చాలా పాపులర్ అయినాయి కదా! అట్లా కూడా మనం వేస్తామనమాట. మీకిష్టమైన నేమ్స్ మీకు కొన్ని నేమ్స్ రైటింగ్ పిల్లల నేమ్స్ లేకపోతే మీకిష్టమైన వాళ్ళ నేమ్స్ మీ షర్ట్స్ మీద రాయమన్నా కూడా రాస్తామనమాట. అది కూడా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ తోటి ఆహ్, చాలా వస్తుంది. ఈ కస్టమైజేషన్ అనేది. ఇప్పుడు మంచి ట్రెండ్‌లో ఉంది. షర్ట్స్ మీద ఎంబ్రాయిడరింగ్ వేయించుకోవడము. ఫ్లవర్స్, బంచెస్, లయన్ పిక్స్ లేకపోతే యానిమల్స్, లోగో ప్రింటింగ్స్ ఇలా ఏదైనా సరే మీకిష్టమైనవి మీరు సెలెక్ట్ చేసుకుంటే అది ఇన్ కేస్ ఎంబ్రాయిడరీ దాంట్లో ఉంది అనంటే మేము కొన్ని పిక్స్ చూపిస్తాము అనమాట. మీరు ఫ్లవర్స్ ఇట్లా బంచెస్ వేయించుకోవాలి అనుకుంటే ఫ్లూట్, నెమలి పించం ఇట్లాంటి డిజైన్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. కొన్ని డిజైన్స్ అవి చూపిస్తాము. ఇన్ కేస్ మీకు నచ్చలేదు, మీకు డిఫరెంట్‌గా కావాలి అనంటే మాకు ఆ పిక్ చూపిస్తే మేము యాక్చువల్లీ డిజైన్స్ తయారు చేసే వాళ్ళ దగ్గర దానికి సెపరేట్ సాఫ్ట్‌వేర్ అనేది ఉంటుంది. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మేము కస్టమైజేషన్ చేయించి వేస్తామనమాట. చాలా చాలా వస్తుంది. ఆహ్, దయచేసి చూసేసి వెళ్ళిపోకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు గూడా చాలా ఎనర్జీగా ఉంటుంది. అలాగే ఇది ఎలా ఉందో గూడా కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఇన్ కేస్ మీకెవరికైనా గూడా ఇలా కావాలి అనంటే డిస్క్రిప్షన్‌లో నా ఫోన్ నంబర్ ఉంటుంది. నాకు వాట్సాప్ చేస్తే మేము రెస్పాండ్ అవుతాము. ఆహ్, అలాగే ఎలా ఉందో గూడా చూసి చెప్పండి. షర్ట్స్ మీద, టీ షర్ట్స్ మీద కూడా వేస్తాము. మీకెలా కావాలి ఈవెన్ కిడ్స్, కిడ్స్ షర్ట్స్ లేకపోతే పిల్లల బట్టల మీద అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సరే మీకెక్కడ కావాలన్నా గూడా కస్టమైజేషన్ కావాలి అంటే చేస్తాము.